ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు ఎస్పెషల్గా బంగారం కొనేటప్పుడు మనకి రకరకాల కేటగిరీస్ చూస్తూ ఉంటాం. 18 క్యారెట్స్ అని, 22 క్యారెట్స్ అని, 24 క్యారెట్స్ అని. అండ్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి 9 క్యారెట్ల బంగారం కేవలం 20 నుంచి 25 వేల మధ్యలోనే అందరికి కూడా అవైలబుల్ అయ్యే ప్రైస్లోనే మనకైతే కేంద్ర ప్రభుత్వం అందజేయబోతున్నా అన్న వార్త మనం వింటూ ఉన్నాం. అసలు ఈ 9 క్యారెట్స్కి ఉన్న ఇంపార్టెంట్ సార్, అండ్ దాంతోపాటు మనం కనుక 9 క్యారెట్స్ కొనుక్కుంటే ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉందంట? 9 క్యారెట్ గోల్డ్ ఎప్పుడైతే అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది కదా, మన ప్రేక్షకులు మన దగ్గర కాలర్స్ ఎంతమంది అయితే ఇప్పటిదాకా కాల్ చేశారు కదా, వీళ్ళందరికీ కూడా ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్తా. అదేంటంటే వీళ్ళందరికీ కూడా ఎవరికైతే బాగా క్రెడిట్ స్కోర్ పడిపోయిందో, అప్పులు కావాలి, లోన్స్ కావాలి బ్యాంక్ నుంచి అనుకుంటే, బాబు మీ దగ్గర బంగారం ఉంటే నాన్న బంగారం తాకట్టు పెట్టేసేసి ఒక లోన్ తీసుకోండి. లోన్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు ప్రతి నెల మీరు ఇంట్రెస్ట్ కట్టుకుంటే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అన్న విషయము ఎంతో మందికి మనం చెప్తుంటాం. అయితే సార్ 1,00,000 రూపాయలు కావాలి సార్ ఒక తులం బంగారం మేము కొనాలి అంటే నేను అఫోర్డ్ చేయలేనంటే, ఇప్పుడు మీరు 20 నుంచి 25 వేల రూపాయల బంగారం ఆభరణం మీరు కొనుక్కొని ఒకవేళ దాన్ని అవసరమైనచో, ఒకవేళ ఐఎమ్ సారీ బట్ అవసరం అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏదన్నా ఎన్బిఎఫ్సి, ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిలోకి వెళ్ళేసేసి మీరు అక్కడ తాకట్టు పెట్టే అవసరం ఉంటే అక్కడ తాకట్టు పెట్టడానికి దేనికి అవసరం అంటున్నానంటే, మీ క్రెడిట్ స్కోర్ పెరిగిపోతుంది. ఆ 20,000 రూపాయల బంగారాన్ని మీరు అక్కడ తాకట్టు పెట్టిన తర్వాత ప్రతి నెల 500 నుంచి 1,000 రూపాయలు మీకు ఈఎంఐ ఉంటుంది. అది మీరు కరెక్ట్ టైంకి కట్టండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్కి రెక్కలు వచ్చేస్తాయి. సో ఇది ఇంకొక గ్రేట్ న్యూస్ మీ అందరి కోసం. 9 క్యారెట్ గోల్డ్ ఇమీడియట్గా మీరు వాడడం మొదలు పెట్టండి. 9 క్యారెట్లు బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 24 ఈజ్ అ ప్యూరిటీ ఫామ్ అనమాట. బిస్కెట్ ఆర్ గోల్డ్, మీకు బిస్కెట్ ఆర్ అట్ ద సేమ్ టైం కాయినే వస్తుంది. ఇక రెండోది 22 క్యారెట్ గోల్డ్, అలాగే 18 క్యారెట్, 14 క్యారెట్. అండ్ దీంట్లో 23 క్యారెట్ కూడా ఉండేది, బట్ దాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. 22 క్యారెట్ అప్ టు 14 క్యారెట్ వరకు మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెన్ నంబర్స్లో మీకు ప్యూరిటీ ఫామ్లో ఉన్న గోల్డ్ ఆభరణాలు మీకు అవైలబుల్ ఉన్నాయి. దీనికి 2022లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఇచ్చేసింది, హాల్ మార్కింగ్ ఇచ్చేసింది, బిఐఎస్ మార్కింగ్ కూడా ఉంది, అండ్ ప్లస్ హెచ్యుఐడి అంటే దానికి కావాల్సిన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఉంది. సో దట్స్ నాట్ అ ఇష్యూ. ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయాయి. 9 క్యారెట్లు తీసుకురావడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, రోజు రోజుకి గోల్డ్ కన్జంప్షన్ అనేది మీరు ప్రపంచం మొత్తంలో చూస్తే చైనా ఈజ్ ద లీడింగ్ కన్జంప్షన్ అనమాట కంట్రీ. వాళ్ళు టన్నుల బంగారము మింగేస్తున్నారు అసలు. అంటే వాళ్ళు ఆభరణాల రూపంలో ఎక్కువగా వాడతారా లేదా అన్నది అది వాళ్ళ కల్చర్లో ఉన్న నిర్ణయం. అది మన కల్చర్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఆభరణాలు మాత్రం కావాల్సిందే. అక్కడ అమ్మవారి గుడిలో వెళ్ళినా కానీ, అక్కడ దేవుడి గుడిలో వెళ్ళినా కానీ, ప్రతి చోట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయితే గోల్డ్ ఆభరణాల విషయము ఇంటి వరకు చిన్న పుట్టిన పిల్లలకు కూడా మనం ఖచ్చితంగా ఆభరణం అనేది కొంటాం. సో కన్జంప్షన్ విషయంలో మనం కూడా టాపే. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కన్జంప్షన్ మార్కెట్ మనది. ఈ గోల్డ్ ప్రైసెస్ని ఇప్పుడు అరికట్టలేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న 15% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కూడా కట్ చేసేసి 9%కి తీసుకొచ్చినా కానీ స్మగ్లింగ్ అనేది ఆగతేలేదు. ప్రైస్ మాత్రం అలాగే స్ట్రాంగ్గా ఉంది. ఇక ఏం చేయాలి? అయితే క్రైమ్ రికార్డ్స్ చూసుకుంటే మర్డర్స్, రేప్సే కాదు, వీటన్నిటికంటే కూడా ఎక్కువ కేసెస్ నమోదు అవుతున్నాయి చైన్ స్నాచింగ్ కేసెస్. ప్రతి సందుల్లో ఆడవాళ్ళు నడుస్తున్నారు, ఒకవేళ మగవాళ్ళు నడుస్తున్నారు అనుకోండి, గోల్డ్ చైన్ కనిపించిందా అదొక పెద్ద దోషం అయిపోయింది, పెద్ద పాపం అయిపోయింది తెలుసా. నిజంగా ఇమ్మీడియట్గా రావడం, ఆ గోల్డ్ చైన్ వేసుకున్న వాళ్ళని నూకేయడాలు, కింద పారేయడాలు, వాళ్ళకి నిజంగా దెబ్బలు తగలడాలు. కొంతమంది అయితే మూర్ఛపడిపోయారు, కొంతమంది అయితే చనిపోయారు కూడా. ఈవెన్ వాళ్ళందరినీ చూసుకోకుండా అసలు విపరీతంగా దొంగతనాలకి పాల్పడుతున్నారు వీళ్ళందరూ దుండగులు. దీనివల్ల ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ నంబర్స్ చూసుకుంటే కానివ్వండి పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే ముఖం మాత్రం లేదు. బికాస్ దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు మేక్ సాలిడ్ మనీ అని చెప్పేసి చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా అదొక మైండ్లో కూర్చుండిపోయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ ఏం చేసిందంటే, ఈ క్రైమ్ని ఒకవేళ తగ్గించుకునే ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా ఉంది.
తులం బంగారము 74,000 75,000కి బదులు 20 నుంచి 25,000 మధ్యలో మనం చేసేస్తే మనకు అందరూ అఫోర్డ్ చేసుకుంటారు. ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, ఇంకా పూర్ పీపుల్ కానివ్వండి, అందరూ కూడా బంగారం వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో అదొక రీజన్. రెండోది, ఒకవేళ ఒక గోల్డ్ చైన్ 9 క్యారెట్లు అది ఉందనుకోండి, దాని విలువ మహా అంటే మీకు 10 గ్రాములు ఉందనుకోండి 20,000 రూపాయలు ఉంటుంది. 2 తులాలు ఉందనుకోండి అంటే 20 గ్రామ్స్ మహా అంటే 40,000. దానికంటే పైన ఆ రేటు ఉంటుంది. ఇప్పుడు మీకు 1,00,000 2 లక్షల రూపాయల చైన్స్ మార్కెట్లో దొరికేది ఉన్నా కానీ కన్జంప్షన్ మాత్రం చాలా తగ్గబోతుంది. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు మిటిగేట్ రిస్క్ అనమాట. అనవసరంగా ఎందుకు మేము ఎక్కువగా ఆభరణాలు వేసుకొని మా ప్రాణం మీదకి తెచ్చుకోవాలి, బ్రతికుంటే ఇంకో చైన్ వేసుకోవచ్చు, అదేదో 9 క్యారెట్లు అయితే వేసుకుందాము, సేఫ్టీ ఉంటుంది. సో ఇది ముఖ్యమైన కారణం. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఏం చేయొచ్చు అంటే ఈ క్రైమ్ని అరికట్టచ్చు. క్రైమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంత దొంగతనాలకి పాల్పడే వాళ్ళందరూ కూడా బాగా ఆలోచిస్తారు. బాస్ మొన్నటిదాకా 1,02 లక్షలు ఉన్న బంగారాన్ని మనం వెళ్ళి ఎవరికైనా అమ్మడానికి పోతే బ్లాక్ మార్కెట్లో వాడు ఏదో 50,000 70,000 ఇచ్చేవాడు. ఇప్పుడు వాడు 20,000 తులం నెక్లెస్ తీసుకెళ్ళి ఇస్తే వాడికి ఏమొస్తుందండి? 5,000. ఎందుకు దానికోసం అంత కష్టపడాలి? అసలు ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా జాబ్ లేదంటే మంచి వ్యాపారం చేసుకుంటే గవర్నమెంట్ లోన్స్ ఉన్నాయి మీకు. దట్ ఈస్ వన్ ఇష్యూ, దాన్ని పక్కన పెడదాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 9 క్యారెటే ఎందుకు డిసిషన్ తీసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శిరీష, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రింగ్ పిక్చర్ ఇక్కడ ఉంది, దానిపైన క్లియర్గా రాసింది 9 క్యారెట్. సో ఇప్పటి వరకు ఉన్నది ఆభరణాల విషయానికి వస్తే 22, 18, 14 ఇవన్నీ కూడా ఈవెన్ నంబర్స్ అంటారు వీటిని. ఈవెన్ నంబర్స్ అంటే రౌండ్ ఫిగర్స్ అనమాట. బేసిక్గా ఏంటంటే 10, 20 ఆర్ ద సేమ్ టైం 30 ఇలాంటి నంబర్స్ అన్ని కూడా రౌండ్ ఫిగర్ ఉన్నట్టుగానే అలాంటి దాంట్లోనే మీరు చూసుకుంటే 11 ఈజ్ అ ఆడ్ నంబర్, 12 ఈజ్ అ ఈవెన్ నంబర్, 13 ఈజ్ అ ఆడ్ నంబర్, మళ్ళీ 14 ఈజ్ అ ఈవెన్ నంబర్. సో ఇలాంటి 22, 18 అండ్ 14 క్యారెట్ గోల్డ్ని ఈవెన్ నంబర్లో పెట్టారు. 9 నంబర్ ఈజ్ అ ఆడ్ నంబర్ నిజంగా చెప్పాలి అంటే. 10 ఈజ్ అ ఈవెన్ నంబర్, 8 ఈజ్ అ ఈవెన్ నంబర్, బట్ 9 ఈజ్ అ ఆడ్ నంబర్ అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. ఓకేనా? బట్ ఇండియాలో 9 నంబర్కు ఉన్నంత ప్రాముఖ్యత మీరు ఏ కార్ నంబర్ చూసుకోండి, వివిఐపి కార్ నంబర్స్ అందరి కూడా టోటల్ వస్తే 9 వస్తుంది. అండ్ ఎక్కువగా సెంటిమెంట్ గా కూడా చూస్తూ ఉంటారు. ఫోన్ లో కూడా 999 అని తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది ఇండియాలో. దీనికి కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు 9 క్యారెట్ గోల్డ్కి, అది వేరే విషయం. కానీ ఇండియాలో 9కి ఉన్నంత ప్రాముఖ్యత, 9 నంబర్కి ఉన్నంత ఇంపార్టెన్స్, నమ్మకము, భయము, ఆ ఫోకస్, నాకు కావాలి ఆ నంబర్ అన్న తపన అందరికీ ఉంది. సో ఈ 9 నంబర్ పెట్టడం వల్ల మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పెట్టుబడి తగ్గిపోతుంది గోల్డ్ మీద. మీరు ఖర్చు పెట్టాల్సింది 75,000 కానే కాదు, 1,00,000 రూపాయలు కానే కాదు, 20,000 పెడితే చాలు మీరు గోల్డ్ ఆభరణాలు దర్జాగా వేసుకొని తిరగచ్చు. ఎవరికైనా తెలుస్తుందా? అడుగుతారా ఇది ఎన్ని క్యారెట్లు అని? ఎక్కడ కొన్నారంటే అడుగుతారు కానీ ఎన్ని క్యారెట్ అని చెప్పేసి ఎవరు అడగరు. జనరల్గా బేసిక్గా ఎవరు అడగరు. సో అందరికీ కూడా సేఫ్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 9 బ్రింగ్స్ లాట్ ఆఫ్ లక్. సో ఎంత ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అష్టైశ్వర్యాలు కంప్లీట్ సౌభాగ్యాలు అంటారు కదా, మన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. సో బేస్డ్ ఆన్ దాట్ ఇది ఫ్రెష్ న్యూ అప్డేట్ మీ అందరికీ అందించాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చూపించాలి శ్రీష. సి గోల్డ్ ప్రైసెస్ సర్చ్, వై 9 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ మే నౌ బి హాల్ మార్క్. 9 క్యారెట్ గోల్డ్ ఆల్రెడీ మార్కెట్లో తీసుకొద్దాం అని చెప్తే మార్కెట్లో ఆల్రెడీ వితౌట్ హాల్ మార్క్ అవైలబుల్ ఉంది. ఓకే, కానీ క్వాలిటీ విషయం ఏంటి? అవును, ప్యూరిటీ విషయం ఏంటి? తీసుకున్న వాళ్ళు మాత్రం 20,000 రూపాయలు 25,000 పెట్టేసి తీసుకుంటున్నారు. కానీ నిజంగా దానికి తగ్గట్టుగా విలువ మీకు వస్తుందా? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కడ పోయింది? దానికోసమే ఇప్పుడు ఏమైందంటే ఈ న్యూస్ మార్కెట్లో ఒకసారి చేరిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మీకు 9 క్యారెట్ల బంగారమే అమ్ముడు పోతుంటుంది. దాంట్లో ప్యూరిటీ ఇష్యూ వచ్చిన తర్వాత అందరూ మోసపోతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది నో టేకింగ్ ఛాన్స్, ఇమ్మీడియట్లీ వీటన్నిటినీ కూడా యూ హ్యావ్ టు హాల్ మార్క్ దెమ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సి ఇంతకు ముందుకు నేను మీకు చెప్పినట్టుగా 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, 23 క్యారెట్ ఇవన్నీ కూడా ఉండేది. సో 6 ప్యూరిటీస్ని కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుంచి అప్రూవల్ హాల్ మార్క్ చేసేసారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నౌ దే వాంట్ టు గో ఫర్ ఓన్లీ 9 క్యారెట్ గోల్డ్. ఇందులో మనం చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఉన్నాయండి. చూసుకోండి,
ఇక్కడ మీకు 9 క్యారెట్ గోల్డ్ రేంజ్ బిట్వీన్ 25 to 30,000 రూపీస్ పర్ 10 grams. ఒకవేళ గోల్డ్ ధర పెరిగితే, గోల్డ్ ధర కానీ తగ్గే ఛాన్సెస్ లేదు కదండి. ఇప్పుడు ఈ 25,000 రూపాయలు అవైలబుల్ ఉన్న గోల్డ్ కూడా మీకు ఒకవేళ 80,000కి చేరింది అనుకోండి గోల్డ్. సో మీకు అక్కడ చూసుకుంటే దాని ప్రకారంగా మళ్ళీ ఈ రేట్ కూడా మీకు పెరిగిపోతుంది. సో ఇమ్మీడియట్గా చెప్తుంది ఏంటంటే గోల్డ్ మార్కెట్లో ఇలాంటి ఇంట్రడక్షన్ రాగానే దానిపైన మీరు క్లియర్గా చూడండి. హాల్ మార్క్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ రింగ్ ఉంటే రింగ్ లోపల ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది, 6 digits మినిమం ఉంటుంది. సో అలాంటి డిజిట్ ఉన్న నంబర్ని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి BIS అన్న పేరుతో ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీరు ఈ గోల్డ్ పైన ఉన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని అక్కడ టైప్ చేస్తే కరెక్ట్గా మీరు కొనబోయే ఆభరణం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ ఉంటేనే మీరు కొనండి, లేదంటే మానేయండి. హాల్ మార్క్ ఎక్కడైతే గోల్డ్ అమ్ముతున్నారో అక్కడే వెళ్ళి కొనమని చెప్తాను శిరీష. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా చాలా మందికి కూడా 9 అనే నెంబర్ అనేది చాలా సెంటిమెంట్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా 9 క్యారెట్ తీసుకున్నామంటే బంగారం కొనుక్కున్నట్టు ఉంటుంది. 9 అనగానే ఒక లక్కీ వస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ అందరూ కూడా యూజ్ చేసుకునే అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు దొరుకుతుంది అంటే సూపర్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్తాను. ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి కావచ్చు, లేదంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కావచ్చు, లేదంటే పిల్లల కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో మన దగ్గర ముఖ్యంగా శిరీష మీరు అడిగిన ప్రశ్నకి అప్పుల విషయానికి వస్తే ది బెస్ట్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేయబోతున్నామో, ఇన్ఫాక్ట్ ఒక సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ తీసుకురావాల్సినాం. సో ఇందులో సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ ఏముంటుందంటే మీరు అప్పులు కావాలన్నా, అంటే మీకు ఒకవేళ హోమ్ లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలి, బిజినెస్ లోన్ కావాలి, గవర్నమెంట్లో ఉన్న PMEGP స్కీమ్స్ కానివ్వండి, స్టార్టప్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఈ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి, ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీమ్ మీకు పూర్తి సహాయం అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.